బేతపల్లి గ్రామంలో పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణం అంటే ఇక్కడున్న రైతన్నలకు మేలు చేసేదానికి మన ముఖ్యమంత్రి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ అన్న గారు, అదేవిధంగా మన పవర్ మినిస్టర్ రవీణ గారు ఇక్కడికి వచ్చి మన రైతన్నులు బాగుండాలా, వారి కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ కుటుంబం ఉన్న పిల్లలకు కూడా నిరుద్యోగంగా ఉండకుండా ఉద్యోగాల అవకాశాలు కావాలని చెప్పేసి ఈరోజు రెన్యూ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ అన్నది గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు చుట్టుముట్టున్న ఈ గ్రామాలు రైతన్నలకి మరొక కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా. ఎందుకంటే ఇలాంటి కంపెనీ మన రాష్ట్రంలో ఫస్ట్ కంపెనీ అని చెప్పచ్చు. ఈ కంపెనీ ద్వారా నిరుద్యోగంగా ఉన్న యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన మంచి ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. అదేవిధంగా నారా లోకేష్ అన్న కూడా చెప్పాడు, ఇక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. రైతన్నులారా, 2000 ఎకరాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా 5000 ఎకరాలకు కూడా ఈ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నులకి నేను ఒకటే కోరుకుంటున్నా, రైతన్నులారా, ఒక ఎకరాకి పంట పండాలంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి చెబుతున్నా, ఒక ఎకరాకి పంట మిర్చి పంట పండితే వాతావరణం బాగుంటే 7 క్వింటాలు వస్తుంది. 7 క్వింటాలకి ఎకరాకి ఒక క్వింటానికి 10,000 రూపాయలు అయితే దాని ఖర్చు ఎంత వస్తుంది తెలుసా? మనకు వచ్చే ఆదాయం 70,000 అయితే మనకి దానికి వచ్చే ఖర్చు 50,000 రూపాయలు అయితే మిగిలేది ఎంత? 20,000 మాత్రమంటే ఒక్కసారి రైతన్నులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా ఈ 2 సాయల్లో గ్రౌండ్ నట్టు వేస్తే 10 క్వింటాలు ఎకరాకి 10 క్వింటాలు అయితే కింటమ 5,000 రూపాయలు అయితే మొత్తం మనకు వచ్చే ఆదాయం 50,000 రూపాయలు అయితే ఆ 50,000 రూపాయలకి పెట్టుబడి ఎంత? దాదాపుగా 30,000 ఖర్చు చేస్తే మిగిలేది ఎంత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. ఈరోజు ఆ రైతన్నులు ముందుకొచ్చి 1000 ఎకరాలు వచ్చి ఈరోజు ఆ రైతన్నులకి ఎకరాకి 35,000 రూపాయలు ఇచ్చే మన రెన్యూ కంపెనీ ఇంతకైనా అవకాశం ఇంకేది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ మనవి చేసుకోవాలా. ఇలాంటి కంపెనీ ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలో బేతపల్లి గ్రామంలో వచ్చిందంటే రైతన్నలు కానీ మనందరం కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఇదంతటికీ అవకాశం ఇచ్చిన నాయకుడు యువ కిషోరం నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి రైతన్నులు కూడా ముందుకు వచ్చే అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ చుట్టుముట్టున్న రైతన్నులకి, అదేవిధంగా ఈ ప్రాజెక్టు గురించి ఈ కంపెనీకి గుత్తి మండలంలో చెందిన బేతపల్లి చుట్టుముట్టు గ్రామాలు ఉన్న ఏర్పాటు కావడానికి మన గుత్తి వాసులైన పృథ్వీ మరియు ప్రకాష్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కంపెనీలను ముందుకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో ఉన్న చాలామంది యువకులు కూడా ఇక్కడ ఎంతోమంది మా ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కష్టఫలంగానే రెన్యూ కంపెనీకి ఇంత భూమి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నలకు పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.